మీ పేరన్నా? తిరుమలేష్. ఏ ఊరు? ఇదే ఊరే. ఇక్కడ ఐజానా? ఐజానే. ఇప్పుడు పొలంలో ఏం పని చేస్తున్నారని? ఇప్పుడు ఈ మేరపల్లినే పాస్తున్నాం. ఇంకా ఎక్కువ శాతం గుంటగా పాస్తున్నారా? గుంటగా పాస్తున్నాం. పొద్దున ఎన్ని గంటలకు వచ్చినారు? 6 గంటలకి. 6 గంటల నుంచి పాస్తూనే ఉన్నారా? పాస్తూనే ఉన్నాం. ఎన్ని ఎకరాలు పాసినారు పొద్దున్న నుంచి? 2 ఎకరాలు పాసింది. 2 ఎకరాలు అయిపోయింది. డైలీ ఎన్ని ఎకరాలు పాస్తారు మీరు గుంటిక? 4 కాడికి 5 కాడికి వస్తాయి. 5 ఎకరాల వరకు పాస్తారు. 5 ఎకరాల వరకు. 5 ఎకరాలు ఎన్ని గంటల వరకు పాస్తారు? 2 కల్లా అయిపోతుంది. 2 కల్లా అయిపోతుంది. డైలీ మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. 1 గంట 2. ఎద్దులు మీవేనా ఇవి? మావే. ఎన్ని సంవత్సరాలు తీసుకుని మీరు? 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు. ఎంత పడినాయి ఎద్దులు అవి? 1,50,000 పడినాయి. 1,50,000. ఏ సంతలు తీసుకున్నారు? అవి సంతలే. అంటే మన జాతేనా ఇప్పుడు ఎద్దులు ఇవి? మరి ఇవే ఒంగోలు జాతి. ఇవి ఒంగోలు జాతి అంటే ప్యూర్ ఒంగోలు జాతేనే? మన ప్యూర్ ఉన్నాయి. ప్యూర్ ఒంగోలు జాతి. ప్యూర్. కొన్ని దీంట్లో కొన్ని ఏమంటారు అవి ఈ మన జవార్ వేరేగా కాదంటున్నారు కదా కొన్ని జాతులు. లేదు, ఇవి ఒంగోలువే. ప్యూర్ అయితే ఒంగోలే. కొన్ని బేరికి అవి అంటున్నారు కదా కొన్ని. మనకి సన్న సైజులలో ఉంటే మామూలు అని లెక్క వస్తుంది. ఇవి ఒంగోలు సంబంధమే. పెద్ద సైజు 3 ముళ్ళ పైన ఉన్నాయి. అది 3 ముళ్ళ పైన ఉన్నాయి. ఇవి సైజు ఎంత ఉంటుంది ఇది? ఇవే మాకు 3 ముళ్ళ ఇంత వస్తాయి. 1/2 ఫీట్ వస్తుంది. మేము సైజులు లెక్క పెట్టాము. 3 ముళ్ళ 1/2 ఫీట్ ఉన్నాయి. 3 ముళ్ళ 1/2 ఫీటు. పెద్ద సైజు లెక్క వస్తాయి. అంటే బండ కూడా గీస్తారా వీటిని? బండ కూడా కొనిస్తాం. ఎన్ని ఊర్లు అంటే? ఆవుజల్లే. ఓన్లీ ఐజా ఒకటే? ఐజా జాతర రోజా? ఉగాది రోజు. ఉగాదికి గుడ్ ఫ్రైడ్కి, ఉగాది అయినా మస్త రోజు ఎక్కిస్తాం. ఏంది అంటే బండలు సైజులు ఉంటాయి కదా? బండ సైజా అది 14 క్వింటాలు ఉంటుంది. 14 క్వింటాలు ఎగ్గుతావా ఇవి? ఎగ్గినాయి. అంటే ఇంతవరకు ఎన్నిసార్లు ఎక్కించినారు వీటిని? 3 సార్లు ఎక్కించినాం. 3 సార్లు ఎన్నిసార్లు కొట్టింది ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్ 2 మార్లు కొట్టినాయి. పోయినసారి 2వ స్థానానికి వచ్చినాయి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం లెక్కలేకి 2 సంవత్సరాలేమో ఫస్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం సెకండ్ వచ్చింది. ఉప్పల్లో కూడా బండ్లు గుంజేసింటి. ఉప్పల్లో కూడా జమ్లమ్మ కాడ బండ్ల గిరక 5 బండ్ల గిరక. ఇది 7 పారలు కొట్టి ప్లవ్ కొట్టిండ్రి. ఆడ కూడా గుంజేసి ఆడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆడ కూడా ఫస్ట్ వచ్చింది. ఎట్లా ఇచ్చిండ్రు ప్రైజ్ మనీ? 15,000 ఇచ్చిండ్రు. 15,016. అయితే బాగానే ఉన్న ఎద్దులు అయితే మీకైతే. అంటే ఇక్కడ బండతో పాటు ఇక్కడ సేద్యం పనులు కూడా చేపిస్తారా? సేద్యం కూడా. సేద్యమే ఎక్కువ. మేము ఏమంటే ఒక కాయస్తోని కట్టుకుంటాం. అవు కాదు అప్పుడు అంతే. ఎప్పటికీ కడతారా? ప్రతి సంవత్సరం. 3 ఏళ్ళు అవుతుంది కదా. అంటే ఇప్పటికి గీయబట్టి కూడా అప్పుడు బండ్లు కడుతుంటే ఇంకా బండ్లు అన్ని టైర్ల బండ్లు అయినందుకు ఇప్పుడు బండ తెచ్చేసినాము. ప్రతి సంవత్సరం గుంజిస్తున్నాం. 20 ఏళ్ళు పెయిన్ అవుతుంది మా ఆవుజల గుంజేబట్టి. ఈ కోట్ల భీమరాయన గుడి కాడ ప్రతి సంవత్సరం పెడతాం. ఉగాది అయిన కర్రీ అయిన మరుసటి రోజు ఆడ దుర్గమ్మ కాడ పెడతారు. ఈ దుర్గానగర్లో. అంటే ఓన్లీ ఐజా ఏమైనా జాతర పండుగలు వస్తాయి ఇక్కడే? మా లోకలే. వేరే ఊర్లకి వేరే ఊర్లు పోం. అంతకుముందు కూడా బండ నేర్పించే పంపించారా వీటికి? ఏం లేదు, మేమే డైరెక్ట్ కట్టుతుంటే అంటే మీ దగ్గరికి వచ్చినాకనే మేమే నేర్పించుకుంటాం. అంతకుముందు ఏమో సేద్యం పండ్లకనే తెచ్చుకున్నాము. మనం బండలు కానీ మేపినది ఏం కాదు. అంటే వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా అంతకుముందు లేదు ఏం అలవాటు చేయలేదు. ఏం లేదు. మనం తెచ్చుకొని ఏమంటే కాస్తోని ఇప్పుడు నువ్వా నేను అన్నట్టుగా కట్టుకుంటాము, చూస్తాం అంతే. కానీ బండలు గుంజాలు అవి గుంజాలు అనేది ఏం లేదు. వ్యవసాయంకే మనం తెచ్చినది. అన్ని పనులు వేసినావా ఇవి? అంత అయిపోయినాయి. 2 సంవత్సరాలు అయింది ఒకటి. 2 సంవత్సరాలు. మొత్తం వ్యవసాయంకే మనం పెట్టేది.
లెక్క కొట్టాడు ఇక్కడ గిడికొచ్చి ఆపండి అన్న, గిడికొచ్చి ఆపు. ఏ దిగ్గుద్దనా సరే దగ్గర దగ్గర పింగిలా మారుతుంది సోపనికి రాదు నేను ఏమనదు. ఏ రోజులు వస్తే ఇంకా బెదురుతుంది. అవునా, మీరు ఉన్నదానికి ఏమంటలేదు. రెండు బెతర్ ఇవి. ఏమన్నా అదేమన్నా దగ్గర కూడా హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మరి ఆవు అయితే ఈ విధంగా అయితే మేత మేపడానికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అడవికి అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆవు అయితే ఇక్కడ మరి మేత మేస్తుంది. వాళ్ళు డైలీ ఇదే వర్కే చేస్తారంట ఫ్రెండ్స్. వాళ్ళకు వర్క్ ఇంటి దగ్గర పని లేనప్పుడల్లా చేను పని కానీ ఇంటి దగ్గర పని లేనప్పుడు ఇక్కడ ఈ విధంగా అయితే ఆవును తీసుకొని వచ్చి అడవికి ఈ విధంగా అయితే మేపుతారంట ఫ్రెండ్స్. వాళ్ళైతే ఇక్కడ ఒకటే ఉందంట ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఆవు అయితే. ఇది ఎన్ని తెలియనింది ఇప్పటి వరకు. ఇది ఇంతకుముందు ఎన్ని పాలిస్తుండే, ఎన్ని లీటర్ల పాలిస్తుంది, ఇది మన జాతీయనే కాదన్న దాని గురించి మరిన్ని సమాచారం కోసం మన వీడియోని చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. అక్క మీ పేరక్క? మీదేనాక ఇది ఆవు? ఇది మొత్తం ఎన్ని తెలియనింది అక్క ఇది ఇప్పటి వరకు? 3 తెలియనిందా ఇది? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకొని? సంవత్సరంన్నరకి 3 తెలియనిందే. వాళ్ళ దగ్గర మా దగ్గర ఇప్పుడు ఒకటి, ఇది ఇప్పుడు 3 నెలలు అయితే. ఇప్పుడు కట్టిందా ఇప్పుడు ఇది?
చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇది మొత్తం అయితే వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ ఒక దూడ అయితే ఇనిందంట ఫ్రెండ్స్. అది దూడనే నాకు అది ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గరికి వీళ్ళు సంవత్సరంన్నర అయింది ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకుని అయితే ఇక్కడ ఒక దూడ అయితే ఈనడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అయితే కట్టిందంట ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఇంకా 2-3 రోజులు ఉంటే కూడా ఇది మళ్ళీ ఇంకో దూడ ఈనడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఎన్ని లీటర్ ఇస్తుందక్క ఇంతకుముందు పాలు? ఇది 2 లీటర్లు పొద్దున సాయంత్రమా? పొద్దునేమో 2 లీటర్లు ఇస్తుంది, సాయంత్రం లీటర్కి కొంచెం ఎక్కువ ఇస్తుంది. లీటర్కి కొంచెం ఎక్కువ ఇస్తుంది. పొద్దున సాయంత్రం కలిపి ఎన్ని లీటర్లు ఇస్తున్నా రోజు? 3 లీటర్లు ఇస్తున్నా. పొద్దున సాయంత్రం ఇస్తుంది 3. దూడ పెద్ద అయినట్టు తక్కువ ఇస్తుంది. అవునవును. మొత్తం ఎన్ని నెలలు ఇస్తుంది అక్క పాలు? ఇది ఎన్ని నెలలు ఇస్తుంది అంటే దాదాపు 9 నెలలు, సంవత్సరం ఇస్తుంది. సంవత్సరం వరకు ఇస్తుంది పాలు. కట్టుకుంటేనే మళ్ళా కట్టినాక తర్వాత మళ్ళీ ఇస్తుంది. అది ఇంకా సంవత్సరం కాలే దూడ పుట్టి. అది ఆడ ఉన్నది ఇప్పుడు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నటువంటి ఆవు అయితే దీందే ఫ్రెండ్స్. ఇది మొదటి ఆవు. అది వీళ్ళు సంవత్సరాలలో తీసుకున్నప్పుడు మొదటి ఆవు అయితే ఆ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సంవత్సరంన్నర ఆవు. ఇక్కడ చూస్తున్నారు కదా మేత మేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఈనడానికి అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ కట్టిందంటే ఇది ఇంకా 3-4 డేస్ ఉంటే కూడా మళ్ళీ ఈనడానికి అయితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. మన జాతే నాకు ఇవి ఆవులు ఏమన్నా నాకు తెలియదు. ఇట్లాంటి కొన్ని ఒంగోలు అవి ఏటవి ఉన్నాయి కదా దీంట్లో. ఇదైతే మన జాతేనే అనుకుంటున్నాను నేను. మన జాతి ఆవులు అయితే ఎక్కడ తీసుకొని వచ్చిండ్రు ఇవి ఆవులు? ఫోన్ పైన కొన్ని అంటే ఎక్కడ ఊర్లోనే కొన్నారా? ఇక్కడ ఏమైనా దగ్గరలో సంతలో అట్లా ఏమైనా కొన్నారా? అట్లా సంతలో ఏం లేదు, చూసిన వాళ్ళ దగ్గరనే కొన్నాం. తెలిసి వాళ్ళ దగ్గర కొన్నారా? ఎంత పడింది అక్క ఆవు? 25,000. అప్పుడు అంటే అప్పుడు సింగిల్ ఒకటే తీసుకుంటారా? ఈయన సింగిల్ ఒకటే. ఇది 3 నెలలు ఉన్నాయేమో కట్ల. అప్పుడు అప్పట్లో తీసుకున్నారు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని నెలలకి ఇందాక? ఇది 7 నెలలకా? చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే సంవత్సరంన్నర ఆవు. ఇది చూస్తున్నారు దూడ ఏ విధంగా ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే.
హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ గొర్రె పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మొత్తం గొర్రె పిల్లలు అయితే ఇక్కడ ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, మొత్తం ఏవి ఉన్నాయి, మొత్తం గొర్రె పిల్లలు ఫ్రెండ్స్. ఇవైతే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ. ఈ విధంగా చుట్టుముట్టు కంచె వేసి వీటికి పిల్లల్ని అయితే దీంట్లో వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం చుట్టుముట్టు అయితే కంచె వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వాటికి ఈ విధంగా మేత వేసి ఇక్కడ ఒక చెట్టు దగ్గర అయితే ఇక్కడే కట్టేసి అయితే పోయినారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే వాటికి సంబంధించిన ఆహారం ఇట్లా వేపాకు లాంటిది అయితే ఇక్కడ ఆహారం అయితే వాటికి వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్. సరే, గొర్రెపిల్ల మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్, చిన్నది ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడడానికి అయితే సూపర్ ఉన్నవన్నీ. ఇవి మేత అయితే వీటికి అందే విధంగా అయితే ఈ విధంగా కట్టి మొత్తం చుట్టుముట్టు కంచె వేసి వీళ్ళైతే పోయినారు ఫ్రెండ్స్ అంతా. ఇవి ఎక్కడ బయటకు పోకుండా అయితే ఈ విధంగా పెట్టిపోయినారు ఫ్రెండ్స్ అన్నీ. పోయినారు ఫ్రెండ్స్ అన్నీ. గొర్రె పిల్లలు కానీ ఇక్కడ మేక పిల్లలు కానీ దీంట్లో అన్నీ అయితే కలిపి దీంట్లోనే కట్టడమే, దీంట్లోనే పెట్టిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇవి మొత్తం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఒక 100కైతే పైన ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే గొర్రె పిల్లలు మొత్తం చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే అవి మేత మేసి ఇప్పుడే పడుకొని ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము. ఇక్కడ చూస్తున్నటువంటి ఆవులు గొర్రెలు అయితే ఇక్కడ మేక పిల్లలు గొర్రె పిల్లలు అన్నీ అయితే ఇక్కడ మొత్తం ఒక దాంట్లో వేశారు ఫ్రెండ్స్. వీళ్ళు పెద్దవాటిని అయితే మేపడానికి అయితే అడవికి అయితే తీసుకొని పోయినారు. ఇవైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మొత్తం చుట్టుముట్టి ఈ విధంగా కంచె వేసి అయితే వీళ్ళు పోయినారు ఫ్రెండ్స్ మొత్తము. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా పండుకున్నాయి. ఇవి బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఈ విధంగా అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇవి కొన్ని మేస్తున్నవి, కొన్ని పడుకొని ఉన్నవి. బాగానే హుషారు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ అయితే గొర్రె పిల్లలు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి గొర్రె పిల్లలు, మేకలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నవి ఇవైతే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే తెల్లగా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ రీసెంట్గా పుట్టింది ఫ్రెండ్స్. ఇదైతే చూస్తున్నారు కదా, ఈ రీసెంట్గా పుట్టినందువల్ల ఇంకా ఇది నడవలేకపోతుంది ఫ్రెండ్స్. ఇది
నిన్ను అడిగాడు రాజుగారు 1300కి 1600 చెప్తాను. మరి ఇప్పుడు కాడ పోతే మరి కొంచెం చేపలకి అయిపోతుంది. స్టేటస్ పెడతావా అంటే ఫేస్బుక్ పెడతావా యూట్యూబ్లో యూట్యూబ్ పెడతావా? నీకు పైసలు వస్తావు కదా కెమెరా వేరే వాళ్ళది. ఫస్ట్ ఎందుకు తింటావు ఫోన్లో ఎందుకు తింటావు ఫస్ట్లో? ఒక్కటే ఒకటి ఇచ్చిందే లీటర్ నీళ్ళు వచ్చాగ్రామన్నా లీటర్ నీళ్ళు రామన్నా దవ పెట్టి 200 పెట్టి గంట పెట్టి ఇలా ఇది గిరకరాన్ని గిరకరాన్ని ఇచ్చిందే. అదే మీకు కుటుంబం జరిగించేది అదొక్కటే అదొక్కటే మొత్తం ఇవల్ల అంటే ఇన్నే లేవు. రేపు తిండి ఇక్కడ కాలంలోనే తిండి అట్లా కాలంలో తింటాను వీళ్ళకి ఇక్కడ మరి అంత పిల్లలు లేకనే ఎట్లా ఉండొచ్చుది ఆ జనబాబు దాని వల్ల తెల్ల పట్టుకొచ్చున్నాడు. ఇంకేముండే కట్టిపిచ్చి 500 అంటే దానికి ఏడుకురా అని పిల్ల అవతల వేసినప్పుడు కాకి తీస్తే పడుతుంది. అదే ఏమంటుంటే ముసుట్లో గాయాలు లేదనుకో అవసరం దాటావు అక్కడ నుంచి ఇతర పాము గేమ్ రావన్నమాట. ఏమంటే వాసనకి వస్తాయి అది ఎక్కడ వేసి మన అవసరం వేసి నేనైతే తాగలేదు అని వచ్చారులే దాని రాజపురంలో అనుకుంటే రాజపురంలో అనుకుంటుంది రాజపురంలో అనుకుంటే కొడుకుని నీళ్ళే లేవురా కోళ్ళకు నీళ్ళు లేవురా. ఒక్క కడ బొండలు పోతాను చిన్నగా చేయ మరుపులు ఒక కడ పోస్తాను మరి 10 గంటల కల్లా దుమ్ముతుంది అయితే మళ్ళీ అప్పుడు అదేగా కెమెరా పెడతాడు అందరూ యూట్యూబ్లో పెట్టి పంపిస్తామంట. బాగా వాతావరణం మొత్తం ఈ కంచె మీరే వేసుకున్నారా ఇప్పుడు? ఇది ఏ అంటే ఏ ఊరు మీది? ఏమైంది ఇది? ఇది చనిపోయింది అంటే ఎలా మెత్తగా చనిపోయింది. మెత్తగా చనిపోయిందా? ఇది ఎన్ని రోజులా? ఇయ్యాలనే చచ్చిపోయింది. ఈ రోజా? అరే ఎంత పని అయ్యారు. చచ్చేడు కుక్కలు పెడతాయి. మొత్తం 800 ఉన్నాయా ఇవి గొర్రెలు? చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మళ్ళీ గొర్రెలు అయితే ఈ విధంగా అయితే ఉన్నవి. ఈరోజు మేపడానికి అయితే తీసుకొని అయితే పోతున్నారు ఫ్రెండ్స్. ఇవి హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇక్కడైతే మనము ఇక్కడ ఈరోజు అయితే ప్రజెంట్గా ఇక్కడ ఉప్పల గ్రామంలో ఉప్పల్ రోడ్డుకి అయితే ఇక్కడ వీళ్ళు
మేపడానికి అయితే గొర్రెలు అయితే తీసుకొని పోతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ విధంగా అయితే మేతకైతే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి. దీంట్లో మేకలు గొర్రెలు అన్ని పొట్టేళ్ళు కూడా కలిపి అయితే మేపుతున్నారు ఫ్రెండ్స్. ఇవి అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా పోతున్నాయి గొర్రెలు మేపడానికి మేతకైతే పోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే ఇక్కడ బీడు ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలోనైతే. దానికోసం అయితే ఇక్కడ ఈ గొర్రెలు అయితే అన్నింటిని అయితే ఇక్కడ తోలుకొని అయితే పోతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని ఉన్నాయి పెద్ద మంచి దీంట్లో ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి? 650 అంట 750. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది పెద్ద బుల్స్ ఫ్రెండ్స్. ఇదైతే చూస్తున్నారు ఇదైతే పెద్ద ఫ్రెండ్స్. దాంట్లో అయితే ఇది పొట్టేల్ ఫ్రెండ్స్. ఇదైతే కనిపిస్తున్నది కదా అది పొట్టేల్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు ప్రజెంట్గా అయితే మేతకైతే తీసుకొని పోతున్నారు ఫ్రెండ్స్. మేతకి ఏ విధంగా పరుగులు ఎత్తున్నాయో చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఫ్రెండ్స్. ఇది మంద అయితే ఇది ఈ విధంగా వీళ్ళు అయితే మేపడానికి అయితే పోతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళంతా మేపడానికి అయితే ఉన్నారు వీళ్ళు. దీంట్లో పెద్దవి చిన్నవి గొర్రెలు మేకలు అన్నీ అయితే కలిపి ఉన్నాయి. ఏ ఊరన్నా మీది? ఐజనేనా? ఇప్పుడు ఎవరు పోతారు మేపడానికి అన్నీ? చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి? 700 ఉన్నాయి అన్నీ. ఎంతమంది ఇవి? 5 మంది కలిపి మేపుతారా మీరు? చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇవి అయితే 5 మంది అయితే వీళ్ళు అందరూ కలిపే మేపుతున్నారు ఫ్రెండ్స్. ఇవి గొర్రెలు అయితే
ఇదేనా ఇదే ఏం చేస్తున్నారా? కోళ్ళు బాగావని బాగుండవా? బాగుంటాయి. ఇక్కడ చేస్తున్నావా? గిరాజ్ పది గిరాజ్ ఇది ఉన్నది.
కిరాయి అదే స్థలం మీదేనా? మాదే ధర మాదే. గోడ కట్టలేరు చెత్తన్నా కిందటి గోడ కడితే వరకు అయితే లేకుంటే నైట్ మా మామ ఉంటాడా? పోటీల కాడ ఉంటాం. నీ కొడుకు నా కొడుకు నా కోడలు కాడ ఉంటుంది.